వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్కే వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి రొటీనే, కాకపోతే కొత్తగా తీయడానికి ట్రై చేస్తా. చలో ఇప్పుడు రెడీ అయిపోదాం. గుడ్ మార్నింగ్ అందరికి. इसमें शुगर डाला है అనుకున్నా ఏంటంటే ఇవన్నీ తెలుసు, నీకు దేనికోసం తీసుకున్నా. ఇక ఆ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది నేను ఆ మాట అనుకున్నాను. లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బయలుదేరడం ఒక్కటే ఉంది. బాగానే వచ్చింది. లోడ్ అయితే అయిపోయింది బండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆర్డర్కి బయలుదేరదాం. ఫస్ట్ ఆర్డర్కి వెళ్దాం పదండి. మాల్లో నేను నిజాంపేట ఉంటుంది. మాల్ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ఆర్డర్. సెకండ్ ఆర్డర్కి వెళ్దాం పదండి. ఏంటంటే ఇక పొద్దునే వచ్చి కూర్చున్నా అక్కడ, అసలు ఫోన్ కలుస్తలేదు. ఫోన్ కలవకపోతే ఇక ఇప్పుడు ప్రజెంట్ మనము మొత్తానికైతే పేమెంట్ చేసేసింది. ఫోన్ కావాల్సింది, ఫోన్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతానికి మనము నిజాంపేట సర్కిల్ కాడ ఉన్నాము. సర్కిల్ దాటిన ఇప్పుడే అక్కడికి పోవాలి. అక్కడ రోడ్డు అక్కడ తీస్తున్న రోడ్డు తీరా సెకండ్ ఆర్డర్ ఇది అపార్ట్మెంట్లలో పడ్డది. ఇదివరకు స్టార్టింగ్లో ఈ అపార్ట్మెంట్లు ఉండకపోతుండే. ఎప్పుడైతే ఇది 14 పాయింట్లు అయింది, ఇదివరకు మాకు 10 పాయింట్లే ఉంటుంది. ఈ 14 పాయింట్ చేసిన కాడ నుంచి ఇది అయిపోయింది. హోమ్ డెలివరీలో పడుతున్నాయి. దానివల్ల ఏమైతే హోమ్ డెలివరీ అంటే ఇక లేటే అవుతుంది. 10 పాయింట్లు ఉంటే మొత్తం రెస్టారెంట్లో అవుతుంది, రెస్టారెంట్లో ఉంటుండే. ఇప్పుడు 14 పాయింట్లు చేసేది. 14 పాయింట్లు చేసిన కానీ హోమ్ డెలివరీ పడే వరకు అలా ఒక 2-3 హోమ్ డెలివరీలే ఉంటాయి. చిన్న చిన్న గల్లీలకు పండిపోదు. ఇక వాళ్ళు పెట్టేది 2-3 కొత్తిమీర కట్టలు, 2 మిరపకాయలు, 2 నిమ్మకాయలు. కానీ జొమాటో హైపర్ ప్యూరోడు అది కూడా పోనీయట్లేదు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఈ 14 పాయింట్లు చేసిన కాడ నుంచి 1-2 అవుతుంది. రేపు ఇదివరకు మేము 10-11 గంటల వరకు వచ్చేస్తుండే, అయిపోతుండే మాది. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అది ఒకసారి మాట్లాడినాం కూడా, మాట్లాడితే కూడా మేనేజర్ ఒప్పుకోలేదు. బండ్లు లేవు, అందుకనే 14 పాయింట్లు అని అన్నారు. ఏం చేస్తామనేసి మేము కూడా కొట్టున్నా ఉన్నాం. అలా అలవాటు అయిపోయింది. ఆ బండ్లు ఎప్పుడు పెరుగుతాయో ఆ 10 పాయింట్లు ఎప్పుడు చేస్తారు. 10 పాయింట్లు చేస్తే పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉంటాయి, వాటి పార్కింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, మంచిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే 10 పాయింట్లు ఉన్నప్పుడు మెయిన్ రెస్టారెంట్లు ఉంటాయి కదా, మంచిగా వాటికి ఏంటంటే పార్కింగ్ ఉంటుంది, అన్ని ఉంటాయి. మనం పార్కింగ్ పెట్టుకొని మంచిగా సామాన్లు దిప్పుకునే అంత టైం కూడా ఉంటుంది, తినే టైం కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ 14 పాయింట్లు చేసిన కాడ నుంచి టిఫిన్ లేదు, టిఫిన్ దాకా ఎందుకు టాయిలెట్ పోదామన్నా కూడా మాకు టైం దొరకలేదు. అంత ఇబ్బంది అవుతుంది. ఇది ఆ మేనేజర్ దాకా ఈ వ్లాగు నేను చెప్పే ముచ్చట్లన్నీ వాళ్ళ దాకా రీచ్ కావాలంటే మీరు అంతమంది లైక్ చేయాలి, షేర్ చేయాలి, కమెంట్ కూడా చేయాలి. వాళ్ళ దాకా రీచ్ కావాలి ఈ వీడియో అని నేను అనుకుంటున్నా. హలో, వస్తాం. ఇదే వసంత సిటీ రోడ్డు, కొండాపూర్ నుంచి ఆర్టీ ఆఫీస్ వెళ్ళి పోతున్నా. పోయి డైరెక్ట్ కోరమాల్ కాడ కలుస్తా. ఇక్కడితో ఈ వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఈ వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.